కర్ణాటక రాజకీయాల్లో నెలలుగా సాగిన ముఖ్యమంత్రి మార్పు చర్చలకు ఇప్పుడు దాదాపు ముగింపు పడింది. సీఎం సిద్ధరామయ్య రాజీనామా, డీకే శివకుమార్ సీఎంగా ఎదుగుదలతో కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి పవర్ షేరింగ్ ఫార్ములాను అమలు చేసింది. అయితే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కర్ణాటక తర్వాత తెలంగాణలో కూడా సీఎం మార్పు ఉంటుందా అన్నదే ఆ ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటక ముందే పార్టీ లోపల అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఒకవైపు అధికార సమీకరణలు, మరోవైపు వర్గ రాజకీయాలు, ఇంకోవైపు ఢిల్లీ హైకమాండ్ సమీకరణలు, ఇవన్నీ కలిపి తెలంగాణ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో సీఎం పదవి ఒక్కరికి శాశ్వతం కాదనే భావన ఎప్పటి నుంచో ఉంది. అవసరమైతే హైకమాండ్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటుందనే సంకేతాన్ని కర్ణాటక ఉదాహరణ మళ్లీ చూపించింది. అక్కడ సిద్ధరామయ్య లాంటి బలమైన నేతకే మార్పు తప్పకపోతే తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం అధికార కేంద్రీకరణ, మంత్రివర్గ విస్తరణ ఆలస్యం, కొన్ని హామీల అమలులో వచ్చిన ఒత్తిడి, స్థానిక నేతల మధ్య సమన్వయం లోపం వంటి అంశాలు హైకమాండ్ దృష్టికి వెళ్తున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కొంతమంది సీనియర్ నేతలు తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనలో ఉన్నారనే ప్రచారం కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సీఎం మార్పు అనేది అంత సులభమైన విషయం కాదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లే అయింది. ఇలాంటి సమయంలో నాయకత్వం మార్పు చేస్తే ప్రజల్లో తప్పు సంకేతం వెళ్లే ప్రమాదం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పైగా బీఆర్ఎస్ తిరిగి బలపడేందుకు అవకాశం దొరకచ్చని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావించే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారట సీనియర్లు. కర్ణాటకలో హైందా ఫార్ములా ఎంత కీలకమో తెలంగాణలో కూడా కుల ప్రాంత వర్గ సమీకరణాలు అంతే ముఖ్యమని, ఒక నాయకుడిని మార్చాలంటే ప్రత్యామ్నాయం కూడా అంతే బలంగా ఉండాలి. లేదంటే పార్టీ లోపలే అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అంతర్గత సంక్షోభంలో పడితే ప్రత్యర్థులకు అదొక ఆయుధం అవుతుంది. అందుకే హైకమాండ్ త్వరగా అలాంటి రిస్క్ తీసుకునే అవకాశం లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. కానీ రాజకీయాలు అసాధ్యమనే మాట ఉండదు. నిన్నటి వరకు కర్ణాటకలో కూడా మార్పు ఉండదు అన్నారు. చివరికి పరిస్థితులు మారాయి. ఇప్పుడు అదే ప్రశ్న తెలంగాణ చుట్టూ తిరుగుతుంది. కర్ణాటక తర్వాత తెలంగాణ, లేక తెలంగాణలో స్థిరత్వానికే కాంగ్రెస్ హైకమాండ్ ప్రాధాన్యం ఇస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే నెలల రాజకీయ పరిణామాలపైన ఆధారపడి ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.